నేను ఒక వీడియోలో మా రిషి గాడికి స్కూల్ బ్యాగ్ కొంటే అది వాడికి నచ్చలేదని చెప్పా కదా, అయితే అది ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి షాప్కి వెళ్ళాను. ఈవెంట్ టైం అవుతుందని చెప్పి ఆ బ్యాగ్ అక్కడ ఇచ్చేసి వేరే బ్యాగ్ రేపు వచ్చి తీసుకుంటా అని చెప్పాను. అంటే తెలిసిన షాపే కదా అని చెప్పి. ఎప్పుడో ఒకసారి లేట్ అయితే ఏదో ఒక రీజన్ చెప్పొచ్చు, కానీ మాకు ఈ మధ్య ప్రతిరోజు లేట్ అవుతుంది. ఇంకా మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ కి వెళ్లే దారిలో అసలు ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇక మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అయినా కానీ అప్పటికి ఇంకా మెయిన్ వాళ్ళు ఎవరు రాలేదు. మెయిన్ వాళ్ళు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. అంటే వాళ్ళు వస్తేనే కదా మేము ఎంట్రీ చేసేది. మేము ఎంట్రీ చేయాల్సింది ఆ దీపాలతో అనమాట. అయితే అంతకు ముందు వేరే దీపాలు ఉండయి, అవి కూడా బాగుండేవి, కానీ ఇవి వాటికన్నా సూపర్ గా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ కూడా. తర్వాత స్నాక్స్ అని చెప్పి మంచూరియా తీసుకొచ్చి ఇచ్చారు. అయితే తిందామని చెప్పి చూస్తే అందులో గ్రేవీ తప్ప మంచూరియా ఒక పీస్ కూడా లేదు. నాకు మాత్రం ఇలా వచ్చిందా లేదా కీర్తి కూడా ఇలాగే వచ్చిందా అని చెప్పి చూస్తే కీర్తి పాపం చాలా కష్టపడుతుంది ఆ ఫోర్క్ తోటి మంచూరియా తినడానికి. అయితే నాకు కీర్తికే కాదు అక్కడున్న వాళ్ళందరికి కూడా అంతే వచ్చింది. తర్వాత ఏదైనా జ్యూస్ వచ్చింది అనుకుంటే జ్యూస్ అయితే ఏం రాలేదు, కానీ మోక్టైల్ వచ్చింది. నాకు ఆ మోక్టైల్ అంటే ఎందుకు అంతగా నచ్చదు, కానీ కీర్తి తీసుకుందా అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. నాకు ఈ ఫ్లేవర్ అస్సలు నచ్చలేదు, కానీ మా బ్యాచ్ లో వాళ్ళు బాగానే తాగుతున్నారు. అంతేలే, నాకు నచ్చింది మా వాళ్ళకి నచ్చకూడదని ఏం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఎంట్రీ అయిపోయిన కొంతసేపటికి శారీ చేంజ్ చేసుకొని ఫుడ్ తినడానికి వెళ్ళాము. మేము ఫుడ్ తినేసిన తర్వాత చూస్తే ఫ్రూట్స్ కూడా కనిపించాయి. ఇంకా వాటిని తినకపోతే ఏం బాగుంటుందని చెప్పి అవి కూడా కొన్ని తినేసి ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాం. కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు.